హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను చూపించబోయేది ఇదిగోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మోడలు. ఈ మోడలు ఎలా కుట్టాము, ఏ విధంగా కుట్టాము, నెక్ పీస్ ఎలా తీసాము అనేది నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే చీర కలరు. ఇదిగోండి, ఈ స్కై బ్లూ వచ్చింది కదా, ఈ కలర్ వచ్చిందండి చీర కలర్లో హాఫ్ ఫట్ ముక్క తెచ్చుకున్నాము. ఒక పావు మీటరు లేస్ తెచ్చాను. చీర కలరే లేస్ తెచ్చాను. చేతులకి ప్యాచ్ వర్క్లు వేయమన్నారని ప్యాచ్ వర్క్లు తెచ్చాము. ప్లస్ గోల్డ్ కలరు పీసు ఒక పావు మీటర్ తెచ్చుకున్నాము. కుడుతున్న బ్లౌజ్లో పీస్ తీసుకొని ఇటు చూసినా 2 ఇంచీలు వచ్చేటట్టు, అటు చూసినా 2 ఇంచీలు వచ్చేటట్టు పీసులు కట్ చేసుకున్నాము. అన్నీ ఒకే కొలతలో కట్ చేసుకొని ఇదిగోండి, ఇక్కడ మేము చూపిస్తున్నాం కదా, ఈ విధంగా సమోసా కుట్టాలి. చూడండి, మడత పెడుతున్నాం. ఈ విధంగా మడత పెట్టుకొని అన్నీ ఒక సైజులో కుట్టుకున్నాక అన్నీ ఒకే సైజుకి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కట్ చేయాలి. కట్ చేసాక మనం బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేయాలని చెప్తాను. మనం శారీ కలరు పీస్ తీసాం కదా, ఆ పీస్ ఏంటంటే క్యాన్విజ్ పేపర్ తీసుకొని నెక్ ఏ డిజైన్లో కావాలో ఆ డిజైన్లో కట్ చేస్తాము. కట్ చేసి ఆ పీస్కి అంటించి లోపల సైడ్ నుండి రైట్ సైడ్కి రివర్స్ తిప్పాలన్నమాట. అటాచ్ చేసాక తిప్పాక పైపింగ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మేము చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా ఉందో. పైపింగ్ వేసాక ఇప్పుడు ఈ రెడీ చేసే సమోసాలు ఉంటాయి కదా, లేస్ పెడుతూ లేస్ కిందకి అన్నీ ఒకేలా సైజులో వచ్చేటట్టు మనం సెట్ చేస్తూ కుట్టాలి. లైక్ చేయండి. నేను చెప్పే విధానం ఎలా ఉంటుంది, నేను కుట్టి చూపించిన విధానం ఎలా ఉంది అనేది కామెంట్స్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమోసా అంతా అటాచ్ చేసిన తర్వాత సెంటర్లో వేసే డిజైన్ ఆపోజిట్లు ఒకేలాగా వచ్చేటట్టు కుట్టేసి రెడీ చేసి ఏంటంటే అల్పీలు పెట్టి రెడీగా ఎలా వస్తుందని చూసుకొని ఆ సెంటర్లో ఉన్నది తీసామండి. తీసి ఫస్ట్ ఈ సైడ్ది ఆ సైడ్ది కలుపుతున్నాం. ఇక్కడ చూడండి ఎలా కలుపుతున్నాం అనేది. జాగ్రత్తగా అది కదిలిపోకుండా పట్టుకొని ఇటు సైడ్ అటు సైడ్ అయితే అల్పీలు పెట్టామండి. ఎక్కువ కదిలిపోకుండా జాగ్రత్తగా కలపాలి. కలిపాక అప్పుడు సెంటర్లోది వేసి కలుపుకోవచ్చు. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మన దృష్టి అంతా వర్క్ మీదే ఉండాలండి, చూసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం ఇటు సైడ్ అటు సైడ్ అయిపోయినా మళ్ళీ ఇప్పి కుట్టుకోవాల్సి వస్తుంది. అందుకని కదిలిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని కుట్టు వేసుకోవాలి. అంటే మనం చూస్తే ఎటు సైడ్ అయినా ఆపోజిట్లో ఒకేలా ఉన్నట్టు వేసుకోవాలన్నమాట. చేతులకు వచ్చేసరికి ప్యాచ్ వర్క్లు వేసానండి. ఇది ఏ విధంగా వేసామని చూపిస్తున్నాను. మనం సెంటర్కి చేతులు సెంటర్ వస్తాయి కదా, అక్కడ మార్క్ పెట్టుకోవాలి. సెంటర్లో పాయింట్లో మార్క్ పెట్టుకొని ఈ ప్యాచ్ వర్క్ తీసి లైట్గా గమ్ముతో అంటించాలి. ఎందుకంటే కుట్టినప్పుడు ఇటు అటు కదిలిపోతుంది. అలాగని ఎక్కువ గమ్ము వేసామనుకో కదిలిపోతే బ్లౌజ్కి గమ్ము అంటేస్తుంది. అందుకని ఎక్కువైతే వేయకూడదు. బ్లౌజ్కి అంటేస్తుందంటే అర్థమై ఉంటుంది. ఎందుకంటే కింద భాగంకి అంటకూడదు అనమాట. మనం ఎక్కడైతే అంటిస్తున్నామో అక్కడే అంటాలి. అందుకనే తక్కువ వేసుకోవాలి. అంటించేసాక మనం ఇది చేత్తో సూదిలో దారం ఎక్కించుకొని చేత్తో కుట్టాలి. కుట్టేటప్పుడు ఒక 2-3 కుట్లకి ఒకసారి ముడికుట్టు వేయాలి. ముడికుట్టు వేస్తే ఈడిపోదనమాట. లేదంటే ఒక 2-3 సార్లు ఉతికేసరికి ఈడిపోద్ది. ఒక దగ్గర ఊడితే ఇంకా అంతటికి ఊడిపోద్ది. చేతులకి అయిపోయాక సెంటర్లో ఒక ప్యాచ్ వర్క్ ఇందాక సైడ్ చేసి పక్కన పెట్టాను కదా, అది కలుపుకోవాలి. కలుపుకున్నాక దానికి ఫుల్గా టోన్స్ ఉండేది చిన్నది ప్యాచ్ వర్క్ కొన్నాను. అది అంటించేసి ఇది సేమ్ అలాగే కుట్టు వేసుకోవాలి. అంతేకాదండి, ఫ్రంట్కి కూడా సేమ్